బీఆర్ఎస్ ప్లీనరీపై గులాబీ బాస్ ఫోకస్ పెంచారా? 25 ఏళ్ల సిల్వర్ జూబ్లీ వేడుకలను అట్టహాసంగా చూసేందుకు ఆయన రెడీ అవుతున్నారా? వరంగల్లోని ప్లీనరీకి లక్షలాది మందిని తరలించి రేవంత్ సర్కార్కు సవాల్ విసిరాలని గులాబీ బాస్ భావిస్తున్నారా? అటు తెలంగాణ సమాజం అంతా తమ వైపే ఉందన్న సందేశాన్ని ప్రజలకు చేరవేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారా? ఇందులో భాగంగానే ఎర్రవల్లి వేదికగా వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారా? బీఆర్ఎస్ ప్లీనరీకి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ నెల 27 ప్లీనరీని సక్సెస్ చేసేందుకు గులాబీ బాస్ కేసీఆర్ రెడీ అవుతున్నారు. ఓ భారీ బహిరంగ సభతో రేవంత్ సర్కార్కు సవాల్ విసరాలని గులాబీ బాస్ లెక్కలు వేసుకుంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కాకముందే పాలనలో విఫలమైందనే సందేశాన్ని ప్రజలకు ఇవ్వాలని అనుకుంటున్నారు. ఇందులో భాగంగానే అన్ని జిల్లాల నేతలతో కేసీఆర్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్లీనరీని సక్సెస్ చేయడంతో వచ్చే ఎన్నికల్లో అధికారం మనదేనని తెలిసేలా చేయాలని నేతలను కోరుతున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇక ఏప్రిల్ 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభపై కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. సభను విజయవంతం చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఎర్రవల్లి నివాసంలో పార్టీ ముఖ్య నేతలతో వరుసగా భేటీ అవుతున్నారు. తొలుత వరంగల్ ముఖ్య నేతలతో సమావేశమైన కేసీఆర్ ప్లీనరీ ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్కు కంచుకోట. ప్లీనరీతో మరోసారి ఈ విషయం తెలిసే ఏర్పాట్లు చేయాలని నేతలను ఆదేశించారు. గులాబీ పార్టీ ప్లీనరీ ప్రతి ఒక్కరికి గుర్తుండేలా చూడాలని నేతలను కోరారు. అంతకుముందు నల్గొండ, కరీంనగర్ జిల్లాల నాయకులతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఆ తర్వాత కేసీఆర్ ఎర్రవెల్లి నివాసంలో వరుస సమావేశాలతో బిజీగా గడుపుతున్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ నిర్వహణ నేపథ్యంలో తాజాగా మెదక్, నిజామాబాద్ జిల్లాల ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. పార్కింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు తదితరులు సైతం పాల్గొన్నారు. ఇప్పటికే వరంగల్, నల్గొండ, కరీంనగర్ జిల్లాల ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఏప్రిల్ 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను గ్రాండ్ సక్సెస్ చేయాలని కేసీఆర్ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ప్రతి ఎమ్మెల్యేకు టార్గెట్ పెట్టినట్లు చెబుతున్నారు. ప్రతి నియోజకవర్గానికి 1,00,000 మందికి తగ్గకుండా సభకు తరలించేలా ప్రణాళిక రూపొందించాలన్నారు. మహాసభ ప్రజలకు మనోధైర్యం వచ్చేలా ఉండాలని, మహాసభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చూసుకోవాలని నేతలకు సూచించారు. తాజాగా ఎర్రవల్లి నివాసంలో కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల పార్టీ ముఖ్య నాయకులతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ నెల 27న వరంగల్లో జరగనున్న బహిరంగ సభ, పార్టీ రజతోత్సవ కార్యక్రమాల నిర్వహణ అంశంపై వారితో చర్చించారు. పలు అంశాలపై 2 జిల్లాల ముఖ్య నాయకులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ ఎంపీలు బోయినపల్లి వినోద్ కుమార్తో పాటు 2 జిల్లాల నుంచి పెద్ద ఎత్తున నేతలు పాల్గొన్నారు. బీఆర్ఎస్ ప్లీనరీతో రేవంత్ సర్కార్ పునాదులు కదిలిపోవాలని కేసీఆర్ వారితో చెప్పినట్టు సమాచారం. అలాగే వచ్చే ఎన్నికలకు ఈ ప్లీనరీ మంచి బూస్టింగ్ ఇస్తుందని, ప్లీనరీని సక్సెస్ చేసేందుకు ప్రతి ఒక్కరూ కష్టపడాలని సూచించారు. మొత్తం మీద ఏడాదిన్నరగా సైలెంట్ గా ఉన్న గులాబీ బాస్ ప్లీనరీని సక్సెస్ చేసేందుకు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇన్నాళ్ళు నేతలను కలిసేందుకు ఆసక్తి చూపించని కేసీఆర్
ఇప్పుడు నేతలను పిలిపించుకొని మరీ సమాలోచనలు చేస్తున్నారు. దాంతో పార్టీ నేతలు కూడా ప్లీనరీని సక్సెస్ చేస్తామని అధినేత ముందు బల్లగుద్ది మరీ చెబుతున్నారట. అంతేకాదు తమ నియోజకవర్గాలలో సైలెంట్ గా ఉన్న క్యాడర్లో కొత్త జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. ఏది ఏమైనా బీఆర్ఎస్ ప్లీనరీతో పార్టీకి పూర్వ వైభవం ఖాయమని గులాబీ బాస్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.